నాటకం బుద్ధునితో నా ప్రయాణం. దీని రచన జై భీమ్ అవార్డు గ్రహీత అయినటువంటి కె దేవేంద్ర గారు. రచన కె దేవేంద్ర గారు, సంగీతం కలగా కృష్ణమోహన్ వారు సినీ సంగీత దర్శకులుగా ఉన్నారు. అదేవిధంగా దీన్ని డైరెక్ట్ చేసినటువంటి శివప్రసాద్ తూము. నాటకం బుద్ధునితో నా ప్రయాణం. లైట్ ఆన్ చేయనా, స్టేజ్ లైట్ ఆన్ చేయి. అది కాదు, స్టేజ్ లైట్ ఆన్ చేయకపోతే అది కాదు. కెమెరా పొరపాటు వస్తుందో నేను ఉండేది. నేను అన్నమాట అయినపోతుందా సీసీ కెమెరా లైట్ ఉండదు. నాటకం స్టేజ్ ఆన్ చేసి ఉండదు. ఆ ముందు లైట్ ఒక్కసారి ఆగిపోతలేదు కాదు. నువ్వు లైట్ ఆన్ చేసి అనేది స్టేజ్ కదా కావాల్సింది, ఆడియన్స్ కాదు కదా. హలో వినోద్, ఓకేనా? ప్రజలారా, ఇప్పటి వరకు నా మాటలు శ్రద్ధగా విన్నారు. ఇప్పుడు నేను ఒక కీలక ప్రకటన చేస్తున్నాను, వినండి. వేల సంవత్సరాలుగా అంటరానితనంతో అణచివేతలో మగ్గిపోయాం. బడికి దూరం, గుడికి దూరంగా ఉంచి, మంచినీటి చెరువులకు సైతం దూరం చేసి, మనుధర్మ శాస్త్రం మనల్ని ఏమాత్రం మనుషులుగా గుర్తించలేదు. చాలు, ఇక చాలు. నేను పుట్టింది హిందూ మతం. ఈ నేల మీద అది మనుషులను విడగొట్టింది, మడికట్టింది, దడికట్టింది. అదెంత దుర్మార్గమో అందుకు మన బతుకులే సాక్ష్యం. నేను హిందువుగా పుట్టడం నా చేతుల్లో లేదు. హిందువుగా పుట్టినా నేను హిందువుగా మరణించనని మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. బాబా, ఎన్ని గంటలైంది అలా కూర్చొని చదవబట్టి రాయబట్టి? ఈ మందులు వేసుకొని పాలు తాగండి, మీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అలాగే. ఏం చేయమంటావో చెప్పు. యాలా ప్రకటన చేసి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎన్నో మతాల్ని, వాటి మూల గ్రంథాల్ని, సిద్ధాంతాల్ని అధ్యయనం చేస్తూనే ఉన్నా దరిదాపు దొరకడం లేదు. ప్రతి దానిలో మంచి మానవత్వం కనిపిస్తూనే ఉంది. ఇంకా ఏవో సందేహాలు, సంశయాలు. ఎన్ని పుస్తకాలు చదివినా నా 14వ ఏట నేను చదివిన ఈ బుద్ధుని చరితం నన్ను ఒక పట్టాన కుదురుగా ఉండనీయటం లేదు. అన్ని మతాలలో ప్రశ్నలకు తావులేదు. విశ్వాసాలు, ఆదేశాలే తప్ప. కానీ బుద్ధుడు ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా ఉపదేశించాడు తప్ప
ఆదేశించలేదు. ఈ నేల మీద పుట్టి విశ్వమంతా విస్తరించింది అందుకేనేమో. నేను పాలు తాగి పడుకుంటానులే గాని నువ్వెళ్ళు. నా సందేహాలకు సంశయాలకు సమాధానాలు వెతకాలి. చేస్తున్నాడు బోధిసత్వుడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా. సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా. మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా. మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. భగవాన్, నా నిరంతర అన్వేషణ పథంలో ఎంతో ప్రయాసతో మిమ్మల్ని చేరుకున్నాను. నా చుట్టూ అన్నీ సందేహాలే. మీరు గృహ పరిత్యాగం చేసిన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవాలని కుతూహలపడుతున్నాను. నా సందేహాన్ని తీర్చండి భగవాన్. సందేహాలన్నీ గమ్యానికి సంకెళ్లే బోధిసత్వ. మేము పూర్వస్పృహలో శాక్యులం. కపిలవస్తు నగరం నా జన్మస్థానం. మాది గణరాజ్యం. ప్రజల అభీష్టం మేరకు వారెన్నుకున్న వారే నాయకులు. నా తండ్రి శుద్ధోదనుడు శాక్యుల నాయకుడు. కోసల మహారాజుకు మేము సామంతులం. వ్యవసాయం మా ప్రధాన వృత్తి. దానికి ఆదరువుగా పశు పెంపకం, చేతి వృత్తులు మాకు సహాయకారులు. వీటి ఆధారంగా వ్యాపారాలు పెరుగుతున్న కాలం. పూజాధికాలు, యజ్ఞ యాగాల కోసం బ్రాహ్మణుల ప్రాబల్యం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం మాది. గణరాజ్యాలకు చివరి రోజులు, బలమైన రాజ్యాలకు, మహారాజులకు తొలి రోజులు నేను పుట్టిన కాలం. వ్యవసాయం, వ్యాపారాలతో సంపద పెరిగింది. ఆ పెరిగిన సంపదలకు రక్షణ కావాలి. అందుకు రాజు పూనుకోవాలి. రాజులకు బ్రాహ్మణులు కావాలి.
వారి భృతి కోసం యజ్ఞాలు యాగాలు కావాలి. వాటిని రాజులు మాత్రమే నిర్వహించగలరు. చేసిన పాపాలు పోవడానికి, కోరికలు తీరడానికి వేల లక్షల పశువులు యజ్ఞాల పేరిట బలి చెయ్యాలి. పశుగణాలను బలవంతంగా తోలుకెళ్లే రాజభటులు, వ్యవసాయం ఎలా చేసుకోవాలో దిక్కుతోచని రైతులు, వ్యాపారులు, మోక్ష సాధనకు కఠోర తపస్సులు. వాటిని ప్రశ్నిస్తూ చార్వాకులు, లోకాయుతులు ఇవి చాలవా సిద్ధార్థుడు బుద్ధుడుగా పరిణామం చెందడానికి? శుద్ధోదన, మన నాయక కుటుంబ సభ్యుల మధ్య ఒక వివాదం ముదిరి పాకాన పడింది. ఎవరు వారు నాయక? ఒకరు మీ కుమారుడు సిద్ధార్థుడు, మరొకరు మీ సోదర కుటుంబ సభ్యుడు దేవదత్తుడు. మహానాయక, చిన్నపిల్లల అల్లరిని కొలువుదాకా తీసుకురావాలా? మన్నించండి మహానాయక, రాజోద్యానవనంలో చాలా ఉద్రిక్తంగా ఉంది. కుమారులిద్దరిలో ఎవ్వరూ తగ్గటం లేదు. వారిని కొలువుకు తీసుకొచ్చారు మహానాయక. అటులనా? వారిని వెంటనే ప్రవేశపెట్టండి. కుమారులారా, ఏమిటి మీ ఇద్దరి మధ్య వివాదం? ఎవరు మాట్లాడరే? సిద్ధార్థ, నువ్వు మాట్లాడు. వివాదం నాది కాదు తండ్రి. దేవదత్తుడే వివాదానికి మూల కారణం. వారు మొదట మాట్లాడుట ధర్మం. దేవదత్త, సమస్య ఏమిటి? నేను వేటాడిన రాజహంసను సిద్ధార్థుడు చేగుని నాకు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాడు తండ్రి. నిజమేనా సిద్ధార్థ? దేవదత్తుడు చెప్పినది పూర్తిగా సత్యం కాదు తండ్రి. ఆకాశంలో ప్రయాణించే హంసల బారుపై దేవదత్తుడు బాణాన్ని సంధించాడు. బాణం దిగిన హంస నా ముంగిట నేలకూలినది. నేను ఆ బాణాన్ని తొలగించి సపర్యలు చేసి కట్టుకట్టి దానికి నా కడ రక్షణ నసిగి తిని తండ్రి. వేట క్షత్రియ యువకుని హక్కు. ఆ వేటుకు పడిన జీవము వేటగాని సొత్తు. అది లోకరీతి. ఆ హంస నాకు మాత్రమే చెందుతుంది. ఆ హంస వేటకు బలి అయి ప్రాణం విడిచిన దేవదత్తునికి చెందును. వారి బాణము హంసను గాయపరిచి దాని వేగమును మాత్రమే హరించినది, ప్రాణమును కాదు. విగతజీవి మాత్రమే వేటగాని హక్కు. దానిని రక్షించి ప్రాణము నిలిపిన నేను ఆ హంసకు హక్కుదారును. కుమారా, సిద్ధార్థ, నీ చేతికి ఆ గాయమేమి? నిన్ను గాయపరిచిన ఆ ధూర్తుడెవరు? వేరెవరో కాదు తండ్రి. అయితే దేవదత్తుడా? ఏమి దేవదత్త నీ ధూర్తవర్తనము? మన్నించండి తండ్రి, ఈ గాయము ఎవరో చేసినది కాదు. మరి బాణము నాటిన రాజహంస వెలువెలలాడుతూ నేలకూలినది. రక్తము ధారాపాతముగా స్రవించుచున్నది. దాని ఆర్తనాదం నా మనసును కలిచివేసినది. హంస నుండి బాణమును పెరికి ఆ బాధ నా స్వానుభవము కొరకు బాణముతో నేనే స్వయముగా లోతుగా నాటుకుంటిని. ఆ క్షణమున బాధ తీవ్రత, ప్రాణము విలువ తెలుసుకుంటిని. హంస నేను ఇరువురము ఒకే అనుభవాన్ని, వేదనను భరించాము తండ్రి. ఈ చరాచర జీవరాశిలో ప్రాణము పోయని ఎవ్వరికీ ప్రాణము తీయు హక్కు లేదు. దాని ప్రాణము నిలిపిన నేనే దానికి స్వేచ్ఛనొసగు హక్కుదారును. ప్రేమ, కరుణ, జాలి, దయ నాకు ఆ హక్కును ప్రసాదించాయి తండ్రి. నాయకవర్య, న్యాయాధీశ, ఏమీ మీ తీర్పు? ప్రాణము తీయటం సులువు, ప్రాణము పోయటం చాలా కష్టం. ఈ భూప్రపంచం మొత్తం మీద విగత జీవికి ఎవ్వరునూ ప్రాణము పోయలేరు. ప్రాణమే సకల జీవులకు అత్యంత విలువైనది. ప్రాణము నిలిపినా ప్రాణము పోసినట్టే. సిద్ధార్థుడు మన కన్నులు తెరిపించాడు. రాజహంస సిద్ధార్థునికే చెందుతుంది. శుద్ధోదన, సిద్ధార్థునికి జై! సిద్ధార్థునికి జై! సిద్ధార్థునికి జై! సిద్ధార్థుడు చెప్పాడు. నాయకవర్య, మీ తీర్పు సభాసదులను మెప్పించినది. నాలో మాత్రం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తినది. రాజ్యము వీరభోజ్యము,
కత్తుల సావాసంలో నెత్తుటి ఏరుల మధ్య తెగిన కుత్తుకలే కదా ఈ సింహాసనానికి అర్హత కలిగించినది. సిద్ధార్థుని ప్రతి వాక్కు, ప్రతి దృక్కు నన్ను, మిమ్ము, మనందరినీ దోషులుగా నిలబెట్టాయి నాయకవర్య. సిగ్గుతో నా తల వాలిపోయినది. అంతటి కారుణ్యమూర్తి, కరుణా సముద్రుడు, సర్వ ప్రాణికోటి ఎడల భూతదయగలిగిన సిద్ధార్థుడు రక్త పంకిలమైన ఈ నాయకత్వానికి ఎలా అర్హుడు కాగలడు నాయకవర్య? యుద్ధంలో రాజ్యాలనే గెలవగలం శుద్ధోదన, కాని ప్రేమతో సకల ప్రపంచాన్ని సిద్ధార్థుడు గెలుస్తాడు, విశ్వ విజేతగా నిలుస్తాడు. సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు, రాజరికం సుఖాలపైన పెరుగుతున్న నిరాసక్తులు. సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు, రాజరికం సుఖాలపైన పెరుగుతున్న నిరాసక్తులు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? శాంతి కొరకు ఏం చేయాలి? మనిషినెలా కాపాడాలి? శాంతి కొరకు ఏం చేయాలి? మనిషినెలా కాపాడాలి? మనిషినెలా కాపాడాలి? నాయనా సిద్ధార్థ, నీకొక శుభవార్త చెబుదామని స్వయంగా విచ్చేశాము. సంప్రబుద్ధ కుమార్తె యశోధర స్వయంవర విజేతవు నీవు. వివాహ ఏర్పాట్లు జరుగుతున్నవని కబురు పంపియున్నారు. పక్షము రోజులలోనే కళ్యాణం. కొడుకు పెళ్లి ఏ తల్లిదండ్రులకు సంతోషము కాదు చెప్పు. పెళ్లి పనులలో మనసుని లగ్నం చేయి. సిద్ధార్థునికి పెళ్లి. చూద్దాం కాలం ఏ దరికి చేరుస్తుందో. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి, తరళ్ళారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి, తరలిల్లారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి. నిసరి మరి సరి సరి రిమపని పని సరి పమరి మమ సరిమప నిరిస సమరి రిపమ మని పరిమమని. ఆలోచనలు అభిప్రాయాలు పూత పోసినట్టు, అరవర కెరుగని అన్యోన్యతలు తమవే అయినట్టు. ఆలోచనలు అభిప్రాయాలు పోత పోసినట్టు, అరమర కెరుగని అన్యోన్యతలు తమవే అయినట్టు. ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు. ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు. ఇద్దరుగా ఉండలేరిగా అయిపోయారు ఒక్కరు.
వచ్చి చాలాసేపు అయింది ప్రభు. మీ ధ్యాసలో మీరున్నారు. నా రాకను గమనించనే లేదు. మౌనం భరించలేక చొరవ చేశాను. మన్నించండి. మౌనం కూడా ఒక భాషేగా యశోదరా. ఎదురు బొదురు మాట్లాడితే అది సంభాషణ. మనతో మనమే మాట్లాడితే ఆ భాష పేరే మౌనం. నూతన వధువు రాకను సైతం గమనించకుండా తమరిలో తమరు ఏం సంభాషిస్తున్నారు? పెళ్లి వేడుకల అనంతరం బంధుగణమంతా వెళ్ళిపోయారు. మన మందిరం కాస్త ప్రశాంతంగా ఉంది. ఈ సాయం సంధ్య రమణీయంగా ఉంది. ఆలోచనలు సుందర ప్రకృతి గొడవ పడుతుంటే ఆ తగువ తీరుస్తూ నా రాకను గమనించలేదు. యశోదరా, ఒక్క మాట చెప్పు. ఈ పెళ్లి తంతు నాకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు చేయమనిందల్లా చేస్తూ మనిద్దరం బొమ్మల్లాగా కదలటం, అర్థంగాని తద్దంగాలకు తల ఒక్కటం. అబ్బబ్బబ్బబ్బా, చాలా చిరాకనిపించింది. ఏదో పెద్దల ముచ్చట అనుకుంటే సరిపోతుందిలే సిద్ధార్థ. అంతఃకరణ శుద్ధిగా మన ఇరువురి మధ్య పడిన ఈ వివాహ బంధానికి ఇన్ని సాక్ష్యాలు అవసరమా దేవి? నిక్కము ప్రభు. వివాహానికి అంతఃకరణమే ప్రథమం. మిగతా అన్ని తతంగాలు ద్వితీయాలే. మా నాన్నగారు నిర్వహించిన యజ్ఞయాగాలను, వేలాది పశుగణ వధను, బ్రాహ్మణ సంభావనలను నేను నిరసించాను. ఆడపిల్లవంటూ నా మాటలు కొట్టేశారు. నీ పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి దేవి. యజ్ఞాలలో జంతువధను నేను ప్రశ్నించాను. ఎవ్వరి కోసం ఈ యజ్ఞాలు? ఎందుకీ అమానుష జంతు బలులు? ప్రభు, నెమ్మదించండి. ఇంత క్రితం మీరు సర్వస్వతంత్రులు. ఇప్పుడు నేను మీ సగ భాగాన్ని. మీ మనసులో కూడా సగం నాదే కదా? ఇంత మర్మగర్భంగా ప్రస్తావించనక్కర్లేదు దేవి. నీవు ఏదైనాను నన్ను సూటిగా ప్రశ్నించవచ్చు. నా ఈ ప్రస్తావన సందర్భోచితముగా లేదు. మరి ఒక్క దినము ముచ్చటించుకునవచ్చు. నేడైనా నాడైనా అంశము అదే అయినప్పుడు సంభాషణ ఉచితమే కదా దేవి. నేను నాయక వంశంలో పుట్టినా యుద్ధమన్నా ఊచకోతలన్నా నా మనసు ఇచ్చగించదు. నేను, నా కుటుంబం, నా రాజ్యం ఇలాంటి భావనల కన్నా ప్రజలన్నా ప్రపంచమన్నా ఆసక్తి మెండు. పరాక్రమాలు, ప్రతాపాలు, రాజ్యాంగాలు, మంత్రాంగాలు బంధనాలుగా నన్ను ఊపిరి సలపనీయవు యశోదరా. లోకాన్ని శోధించాలి. మనిషికి శాశ్వత ఆనందాన్ని సాధించాలి. అందుకు ఆటంకపరిచే వేటినైనా త్యజించడానికి నా మనసు ఏమాత్రం ఉపేక్షించదు. ప్రభు, స్వహితము కన్నా ప్రపంచహితము ఎప్పటికీ శ్రేష్టతరమే స్వామి. అందుకు పూనుకోవటానికి సాధారణ వీరత్వం సరితూగదు. అంతకు మించి ధైర్యము, మనోశౌర్యము అవశ్యం ప్రభు. నేను ఎల్లవేళలా మిమ్మల్ని అనుసరిస్తాను. అడ్డు తగలను. నా స్వామి కోటిలో ఒకరిగా కాకుండా కోటి మందికి ఒకరిగా ప్రవర్తిల్లితే మీ సహధర్మచారిణిగా నా బ్రతుకు ధన్యము ప్రభు. యశోధరా సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. మమతానురాగాలకు నిలవైన గోపురము. మమతానురాగాలకు నిలవైన గోపురము. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాహులుడు. యశోధర కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు. పుట్టిన శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాహులుడు. యశోధర కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు. కాల పరీక్ష ఎదురు చూస్తోంది ప్రకటించంగా విజేతను. కాల పరీక్ష ఎదురు చూస్తోంది ప్రకటించంగా విజేతను. అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గడ్డిపోచలు. అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గడ్డిపోచలు. యశోధర సిద్ధార్థుల సాగే చక్క
చక్కని కాపురము యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. ప్రజలారా, అత్యవసర ప్రకటన సావధానంగా వినండి. చాలా కాలంగా శాఖ్యులకు కోలీయులకు మధ్య పెరుగుతోన్న రోహిణీ నదీ జలాల వివాదం తీవ్రంగా మారింది. తుది చర్చలకై నిర్ణయం తీసుకునేందుకు ప్రజాప్రతినిధుల అత్యవసర సమావేశం ఈనాటి మలిజామునందు జరుగుతోంది. కావున తప్పక హాజరు కావాల్సిందిగా నాయక మండలి ప్రకటిస్తుందో. గౌరవనీయులైన పెద్దలారా, మన పైనున్న రాజ్యం కోలీయులు రోహిణీ నది నీటి ప్రవాహాన్ని కిందికి రానియకుండా అడ్డుపడుతున్నారు. తమ రాజ్యంలోని భూములకు మళ్లించుకుంటున్నారు. దీంతో మన శాక్యరాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. ఎన్నిసార్లు మన పెద్దలు సంప్రదించినా కోలీయులు మొండితనం వేడకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పుడు మన ముందు ఒక్కటే దారి. రోహిణీ నీటిని సాధించడమా, కరువులతో మలమల మాడి చావటమా? ఈ సమస్యపై సరైన నిర్ణయం తీసుకోవడానికి అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. ముందుగా గణసేనాధిపతి మాట్లాడతారు. పెద్దలారా, అడుక్కోవడానికి సాగునీరు భిక్ష కాదు, మనము యాచకులము కాదు. రోహిణీ నదిపై వారికెంతటి అధికారం ఉందో మనకు అంతే అధికారం ఉంది. చాలా సంవత్సరాలుగా నీటిని దిగువకు వదలకుండా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు కోలీయులు. ఈ సంవత్సరం బరి తెగించి మొండిగా చుక్క నీరు కూడా వదలమని బీరాలు పలుకుతున్నారు. ఇది మన శాక్యగణానికి జీవన్మరణ సమస్య. రోహిణిని సాధించేందుకు మన పౌరుషాన్ని నిరూపించుకోవాల్సిందే. యుద్ధం తప్ప మరో దారి లేదు. కుత్తుకలు తెగినా, నెత్తురు పారినా రోహిణీ నది మన హక్కు. ఇది నా సూచన కాదు, యుద్ధ ప్రకటనగా స్వీకరించ ప్రార్థన. అవును, రణమే శరణ్యం. కోలీయుల సంగతి తేల్చాల్సిందే. రోషమున్న సాక్ష్య వీరులెవరూ పౌరుషం చచ్చిలేరు. వెంటనే యుద్ధ ప్రకటన చేయండి. ఇంటికొకరు కదలాల్సిందే, కథన రంగాన దూకాల్సిందే. ఈ సభామండలి యావత్తు ఏకగ్రీవంగా యుద్ధానికి అనుమతిస్తోంది. నాయకవర్య, యుద్ధాన్ని నేను సమర్థించను. యుద్ధం ఎప్పుడూ సమస్యలు పరిష్కరించదు, మరొక యుద్ధానికి కారణమవుతుంది. ఇరుపక్షాల పౌరుషాలతో జననష్టం జరిగాక ఆ రోహిణీ నీళ్లు ఇంకా ఎవరి కోసం? కుమారా సిద్ధార్థ, నువ్వు మన శాక్యుల ఆత్మగౌరవాన్ని, ఏకాభిప్రాయాన్ని ధిక్కరిస్తున్నావు. మన న్యాయస్మృతి ప్రకారం ఈ ధిక్కారానికి ఉన్న శిక్ష తెలిసే తిరుగుబాటు ప్రకటిస్తున్నావా? నీ ఈ తిరుగుబాటుకు ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. నీవు మరణదండన ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీ తండ్రి నాయకునిగా బాధ్యత కోల్పోవాల్సి వస్తుంది. నీ వ్యవసాయ భూములు, పశుగణం జప్తు చేయబడతాయి. సిద్ధమేనా? ఈ దేశ పౌరునిగా మన కట్టుబాట్లు తెలియనివాడను కాను నాయక. ఈ సభామండలిని నేనొక ప్రశ్నని సూటిగా అడుగుతాను. అనుమతించే ప్రార్థన. అనుమతిస్తున్నాను. సభాసదులారా, సూటిగా చెప్పండి. నీరు విలువైనదా లేక రక్తము విలువైనదా? చెప్పండి. మీకు మీరుగానే అంగీకరించారు నీటి కన్నా రక్తము విలువైనదని. ఇప్పుడు చెప్పండి. అందుకనే నేను యుద్ధాన్ని నిరాకరిస్తున్నాను. వైరము వైరానికే దారి తీస్తుంది. విజయము మరొకరిలో ప్రతీకారాన్ని ప్రేరేపిస్తుంది. సమస్య ఉన్న చోటే పరిష్కారము ఉంటుంది. ఏ సమస్యకైనా యుద్ధము అంతిమ పరిష్కారం కానే కాదు. ఆపు సిద్ధార్థ, ఆపు. నీ తర్కంతో సభను పక్కదారి పట్టిస్తున్నావు. సభా నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నావు. చెప్పండి సభాసదులారా, రోహిణీ నీళ్లు కావాలా
వద్దా? అందుకోసం యుద్ధం చెయ్యాలా వద్దా? ఇక విచారణ అనవసరం. న్యాయాధికారి, సిద్ధార్థుని తిరుగుబాటుకు, సభా నిర్ణయ ఉల్లంఘనకు తగిన శిక్షను ప్రకటించండి. శాక్యగణ కట్టుబాట్లను అనుసరించి సిద్ధార్థుడు అతని కుటుంబము మొత్తం ఉమ్మడి శిక్షకు పాత్రులుగా ప్రకటిస్తున్నాను. సిద్ధార్థుని తండ్రి శుద్ధోధనుడు శాక్య నాయకుడుగా ఇక అనర్హుడు. ఇక సిద్ధార్థునికి మరణదండనో లేక రాజ్య బహిష్కారమో శాక్యగణ పరిషత్తు నిర్ణయించాలి. శాక్యగణ పరిషత్తునకు నాదొక విన్నపం. శుద్ధోధనుడు సిద్ధార్థునికి మద్దతుగా ఏ ప్రకటన చేయలేదు. సిద్ధార్థుని ధిక్కారం అతని వ్యక్తిగతం. దీనిలో శుద్ధోధనుని కుటుంబాన్ని జతపరచటం ధర్మసమ్మతం కాదు. ఇక మనం కోసల రాజ్యానికి సామంతులం. ఎవరి మరణ శిక్షనైనా కోసలరాజు ధృవీకరించకుండా అమలు చేయలేం. మనం ఏకపక్షంగా అలా చేస్తే మహానాయకుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. మన శాక్యగణ కట్టుబాట్ల రీత్యా ఉమ్మడి నిర్ణయ ధిక్కారము క్షమార్హం కాదు. సిద్ధార్థ, పరిస్థితి నీకు అర్థమయ్యే ఉంటుంది. సభామండలి నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. నా ఈ అభిప్రాయానికి నేను మాత్రమే బాధ్యుడను. నా తండ్రి శుద్ధోధనునికి, నా కుటుంబానికి ఏమాత్రమూ ప్రమేయం లేదు. శాక్యగణ ఉమ్మడి ప్రయోజనార్థం నాకు నేనుగానే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతాను. దేశ బహిష్కరణ మరణశిక్షతో సమానమే కదా. అప్పుడు కోసలరాజు ఆగ్రహానికి మనము గురి కావాల్సిన అగత్యం ఉండదు. ఈ విచారణ తీర్పు వారికి నివేదించనక్కర్లేదు. కుమారా, సిద్ధార్థ, నీ నిర్ణయాన్ని మార్చుకో. శాక్యగణ నాయకునిగా నిన్ను వేడుకుంటున్నాను. శాక్యగణ పరిషత్ నిర్ణయాన్ని, నిబంధనావళిని గౌరవించు నాయనా. తండ్రి, నేను చేసిన యుద్ధ వ్యతిరేక ప్రకటన ఈ సభకే పరిమితం కాదు, విశాల ప్రజా బాహుల్యంలోకి చేరుతుంది. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. యుద్ధం ఆగిపోతే అది నా విన్నపాన్ని మన్నించిన ప్రజల యొక్క విజయం. ఒకవేళ యుద్ధమే జరిగినా మన కట్టుబాట్లను అంగీకరించిన వాడిగా మన కుటుంబానికి గౌరవమే కదా తండ్రి. ప్రజలు తీర్పిచ్చే వరకు నిరీక్షించడం ఈ గణనాయకత్వంపై నా మోహాన్ని తెలియజేస్తుంది. నేను మోహపీడితుడను కాను. ఇక్కడికే వస్తారనుకున్నాను ప్రభు. ఇప్పటికైనా వస్తాననుకోలేదు యశోధర. నన్ను కలవకుండానే, బిడ్డను చూడకుండానే తమరు... అలా జరిగితే అది వివాహంలో నేను చేసిన వాగ్దాన భంగమే అవుతుంది కదా. నేను ప్రశ్నిస్తేనే కదా వాగ్దాన భంగం అయ్యేది. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే అంతకు మించిన ధర్మభంగం అవుతుంది స్వామి. నేను ధర్మం గురించి తప్పిస్తున్నాను యశోధర. అది సర్వులకు విదితమే కదా. ధర్మానురక్తి బంధానురక్తి కన్నా మించినది ప్రభు. మీరు నా ఎడల కనబర్చిన ప్రేమ, గౌరవం మీ ఔన్నత్యానికి గీటురాళ్లు ప్రభు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న మిమ్ములను సంశయాల ఊబిలోకి ఎలా లాగగలను స్వామి? ఈ రాజ్యం, ఐశ్వర్యం, అధికారం నాకు ఏనాడూ తృప్తినివ్వలేదు. నేను పొందిన సాంత్వన ఏదైనా ఉంది అంటే అది నీ సాంగత్యమే యశోధర. ఇప్పుడు అదేనా సమస్య? అవును. ఇప్పుడు నేను జయించాల్సింది నా మోహావేశాన్ని, రాగానుబంధాన్ని. అప్పుడే నా ప్రయత్నంలో నిజాయితీ ఉంటుంది. దానికి నా తొలి అడుగు ఇక్కడే వెయ్యాలి. అందుకు తగిన ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నేను ఇక్కడికి రావటంలో జరిగిన ఆలస్యానికి కారణం యశోధర. ఈ ఆలస్యము అవశ్యమే ప్రభు. అప్పుడే గనక మీరిక్కడికి వచ్చినట్లయితే నా స్థితి ఇప్పట్లా ఉండేది కాదు. నా మనస్సు, శరీరం రెండూ మీతో కలబడేవి. ప్రశ్నలతో వేధించేవి. నన్ను బిడ్డతో సహా మీతో తీసుకెళ్లమని కంటికి మెంటికి రోధించేవి. ఈ మాత్రం వ్యవధి వలనే నాకు మార్గం సుబోధకమైనది, కర్తవ్య ప్రబోధం జరిగినది. నా భర్త గణాన్ని, భార్యను, పసిబిడ్డను, సర్వసుఖాలను, అష్టైశ్వర్యాలను పరిత్యజించి సమస్త లోక విచార నివృత్తి కొరకు జరిగే సత్యాన్వేషణ మహాసంగ్రామానికి ఉపక్రమిస్తున్నాడు. నిరాయుధుడిగా తనను తానే ఆయుధంగా మలుచుకుని బయలుదేరుతున్నాడు.
సమస్త భూప్రపంచానికి మీ జ్ఞానజ్యోతిని ప్రసరింప చెయ్యాలని ఆ మహాకాంతిలో నేను నా బిడ్డ లీనం కావాలన్న సంకల్పం తప్ప ఇక ఏ విచారమూ ఇప్పుడు లేదు. మనసు నిర్మలంగా ప్రశాంతంగా మీకు వీడ్కోలు పలికే నిబ్బరాన్ని పొందగలిగాను ప్రభు. నా అన్వేషణ ఈ రాత్రితోనే ప్రారంభం. నిస్సంకోచంగా సత్యాన్వేషణకు ఉపక్రమించవచ్చు. ఒక్క మనవి, మీ ప్రయత్నంలో సఫలురై తప్పక ఇక్కడికి మీరు తిరిగి రావాలి. అందుకోసం నేను నా బిడ్డ కాదు మన బిడ్డ ఎదురుచూపులు వృధా కావని మీరు నాకు మాట ఇవ్వాలి. చెన్నా చెన్నా, చిత్తం ప్రభు. నా అశ్వం ఖందకాన్ని సిద్ధం చేయి. చిత్తం ప్రభు. శమణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి వెడలెను సిద్ధార్థుడపుడు రాజ్యము రమణిని వేడి. శమణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి. ఏమిటి ఈ జీవితము, దీని నడక మర్మమేమి, ఎందులకు ఈ అశాంతి, శాంతి దొరుకుతా వేటికి. ఏమిటి ఈ జీవితము, దీని నడక మర్మమేమి, ఎందులకు ఈ అశాంతి, శాంతి దొరుకుతా వేటికి. వెడలెను సిద్ధార్థుడపుడు రాజ్యము రమణిని వేడి. శమణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి. ఎందుకు పుడుతున్నామో, ఎందుకు మరణిస్తామో, ఎందుకు పుడుతున్నామో, ఎందుకు మరణిస్తామో. ఈ వ్యాధులు ముసలితనం, ఆది ఏది అంతమేది. ఈ వ్యాధులు ముసలితనం, ఆది ఏది అంతమేది. వెడలెను సిద్ధార్థుడపుడు రాజ్యము రమణిని వేడి. శమణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి. తుదకు చేరెను ఉరువేలకు పంచభిక్షుల తపస్సు తావుకు. తాపసులారా, సకల జీవుల హితం కోసము మానవ ప్రకృతి తీరు తెలియగా, జనన మరణముల నడిమి ఘర్షణల అంతసారం కనుగొను నెపమున దీర్ఘ దీక్షలో తపమునరించగా ఆగమించి తిని మీ తామునకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యం. ఎవ్వరు నీకీ లక్ష్యమొసగినది, మీరు చేసిన సాధన ఎట్టిది. మీదు రూపము, మీదు తేజము, జ్ఞాన సాధనకు నిలబడగలవా.
వారకాలముడు యోగ విద్యలో శిక్షణ నొసగెను. జరా మరణములు సహజములంటూ ముక్తి మార్గము యోగ విద్యయన తృప్తి చెందక వారిని విడిచితి. ఉద్ధాక రామపుత్రుడు పిదప సమాధి విధిలో శిక్షణ నొసగెను. స్పృహను కోల్పోయి ఎరుక నశించగా సత్యాన్వేషణ కొరబడి వెడలితి. మీ యత్నానికి శుభవందనము, జ్ఞాన దీక్షలో సహచరులగుదుము. మీదు మిక్కిలి తొలినెవరైనా జ్ఞానోదయమున పరిఢవిల్లిన మిగిలిన వారికి భాగమీవలే జ్ఞానోదయమున అర్హతనొందగా. ఆ విధి అందరూ ఒట్టు పెట్టుకొని దీర్ఘ తపస్సుకు పూనికనుందిరి. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసును లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసును లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. తిండిని తినరు, నీళ్లు తాగరు, కందమూలములు కొరుకుతూ కతుకుతూ నిద్రను సైతం విడనాడి ఎండావానకు ఎదురీది ఊపిరి సైతం బిగబట్టి అగ్ని జ్వాలలా దగ్ధమవుతూ. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసును లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. శవాల మధ్యన ఎముకల తోడుగా ముళ్ళ కంపలే పడక తీరుగా తుమ్ము ధూళి పొరలు కప్పగా రక్త మాంసాలు ఆవిరవ్వగా. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసును లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. పొట్ట వెన్నుకు అంటుకుపోయి కమిలిన చర్మం ముడతలు పోయి జ్ఞానం తుదకు స్పృహ తప్పించే మన ఊపిరిలో దేహము ఒరిగెను. అది గమనించి గొర్రెల కాపరి పాలను పితికి తెచ్చెను దోనెలు. ఆకును వారగా నోటను పెట్టి ధారగా పోసి ప్రాణము నిలిపే. తెప్పరిల్లిన గౌతము యోచన ఏమిటి శరీర హింసకు ఫలితం. మృత్యువు చెంతకు చేరడమా శవాల కెటులగు జ్ఞానోదయము. తెప్పరిల్లిన గౌతము యోచన ఏమిటి శరీర హింసకు ఫలితం. మృత్యువు చెంతకు చేరడమా శవాల కెటులగు జ్ఞానోదయము. భిక్షను గైకొన నిర్ణయముంది ఆహారమును పొందసాగెను. మిత్రులు దానిని తప్పుగా ఎంచి గౌతముడిని ఉపేక్షించిరి. భిక్షను గైకొన నిర్ణయముంది ఆహారమును పొందసాగెను. మిత్రులు దానిని
తప్పుగా ఎంచి గౌతముడిని ఉపేక్షించిరి. కాయక్లేశము కాదు మార్గము, బుద్ధి కుశలతే చేయు సాధ్యం. సత్యాన్వేషణ అంతిమ లక్ష్యం, మేధో మదనం చేర్చును గమ్యం. పూర్వపు రూపం సంతరించెను, ఆలోచనల పటిమ పెరిగెను. పంచ సహచరులు నిందలు మోపి గౌతము విడిచి తరలిపోయిరి. పూర్వపు రూపం సంతరించెను, ఆలోచనల పటిమ పెరిగెను. పంచ సహచరులు నిందలు మోపి గౌతము విడిచి తరలిపోయిరి. పల్లె పడుచు పాలు బియ్యం బెల్లం నెయ్యి పాయసముగా కొని తెచ్చి సిద్ధార్థునికి నైవేద్యముగా భక్తి భావమున తినిపించి నా కడుపు పండిన చందముగానే ఈడేరును నీ తపము తప్పక అని దీవించెను కన్న తల్లిగా నిరంజన నది బోధి వృక్షాల సాక్షిగా. అమృతమాయను సుజాత దీవెన, పరమ జ్ఞానము సంప్రాప్తించగా పద్మాసనమున అంతిమ సమరం చేయగనించి మేధను కేంద్రీకరించెను. రోజుల తరబడి జరిగెను ధ్యానం, సాధించగా తప్పక జ్ఞానం. వైశాఖ పౌర్ణమి జాము రాత్రి మారుడు తలపడే సైన్యముతో. వైశాఖ పౌర్ణమి జాము రాత్రి మారుడు తలపడే సైన్యముతో. కామ క్రోధ మద మాత్సర్యం ఉమ్మడి దాడి గౌతముతో. కామ క్రోధ మద మాత్సర్యం ఉమ్మడి దాడి గౌతముతో. తాపసి ఈ తపము వృధా సమయము, వృధా జీవనము. సర్వ సుఖాలు వేచియున్నవి అనుభవించమని వేడుతున్నవి. ఎందుకు తాపసి ఈ తపము వృధా సమయము, వృధా జీవనము. సర్వ సుఖాలు వేచియున్నవి అనుభవించమని వేడుతున్నవి. ఎందుకు తాపసి ఈ తపము వృధా సమయము, వృధా జీవనము. సంపదలన్నిటి కదినాథుడను రాజాని వీరభోజాని. వీరుడగావా ఏలగలేవా ఎందుకొచ్చిన కష్టం నీకు. సంపదలన్నిటి కదినాథుడను రాజాని వీరభోజాని. వీరుడగావా ఏలగలేవా ఎందుకొచ్చిన కష్టం నీకు. ఎందుకు తాపసి ఈ తపము వృధా సమయము, వృధా జీవనము. ఆశను నేను మనిషి శ్వాసను నేను, గెలిచేటందుకు లోకం ఉంది మనిషివి కావా పొందగలేవా ఎందుకు తనువుకు చిత్రహింసలు. ఆశను నేను మనిషి శ్వాసను నేను, గెలిచేటందుకు లోకం ఉంది మనిషివి కావా పొందగలేవా ఎందుకు తనువుకు చిత్రహింసలు. ఎందుకు తాపసి
మనిషికి అర్థం నేను, కోర్కెలు మనిషికి కానుకలు, మనిషివి కావా అందగలేవా స్వార్థం నేను, మనిషికి అర్థం నేను, కోర్కెలు మనిషికి కానుకలు, మనిషివి కావా అందగలేవా, ఎందుకు నీకి వృధా ప్రయాస, ఎందుకు తాపసి ఈ తపము, వృధా సమయము, వృధా జీవనము. అంతులేని సౌందర్యాన్ని అందుకని నీ ఆడదానిని మగాడివేగా పొందగలేవా, కౌగిలి అందగ వేగమెరావా. అంతులేని సౌందర్యాన్ని అందుకని నీ ఆడదానిని మగాడివేగా పొందగలేవా, కౌగిలి అందగ వేగమెరావా. ఎందుకు తాపసి ఈ తపము, వృధా సమయము, వృధా జీవనము. అజరామరమౌ కీర్తిని నేను, సంకల్పానికి స్ఫూర్తిని నేను, మనిషివి కావా తెలివిగలేవా, కీర్తిని మించిన మైకము కలదా. అజరామరమౌ కీర్తిని నేను, సంకల్పానికి స్ఫూర్తిని నేను, మనిషివి కావా తెలివిగలేవా, కీర్తిని మించిన మైకము కలదా. ఎందుకు తాపసి ఈ తపము, వృధా సమయము, వృధా జీవనము. ఎందుకు తాపసి ఈ తపము, వృధా సమయము, వృధా జీవనము. అసూయ మనిషికి జీవ లక్షణం, తపము వీడుము నీవు తక్షణం, ఎవరి యశమును ఓర్వగలేము, సర్వలోకము గెలువగరమ్ము. అసూయ మనిషికి జీవ లక్షణం, తపము వీడుము నీవు తక్షణం, ఎవరి యశమును ఓర్వగలేము, సర్వలోకము గెలువగరమ్ము. ఎందుకు తాపసి ఈ తపము, వృధా సమయము, వృధా జీవనము. ప్రలోభ ఉప్పెన చప్పున పొంగిన లొంగడు లొంగడు ఈ సిద్ధార్థుడు, ప్రలోభ ఉప్పెన చప్పున పొంగిన లొంగడు లొంగడు ఈ సిద్ధార్థుడు. నాకు నేనుగా బదులుకున్నవే మీరు మీ బలగాలు, కాలేరు కాలేరు మీరు నాలో ఇక భాగాలు. కనుగొంటాను మనిషి ఉన్నతికి నూతన మార్గాలు, కొనగోటిని సైతం కదల్చలేవు హరిషడ్వర్గాలు. కనుగొంటాను మనిషి ఉన్నతికి నూతన మార్గాలు, కొనగోటిని సైతం కదల్చలేవు హరిషడ్వర్గాలు, హరిషడ్వర్గాలు. భళా భళా సిద్ధార్థుడా భళా భళా, అనుపమానము అప్రతిహతాన్ని కాంచాను కదా ఈ వేళ. భళా భళా సిద్ధార్థుడా భళా భళా, అనుపమానము అప్రతిహతాన్ని కాంచాను కదా ఈ వేళ. మనిషి కోసము మనిషి చేస్తున్న నిరుపమాన పోరాటమిది, కాలం అంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న సమయమిది. మారుని పైన నీ విజయం, నిన్ను నీవు గెలవటమే అవుతుంది కదా సాక్ష్యం. కాలం ఎప్పుడూ నీ పక్షమే. ఏమైనా ఏదైనా మిన్ను విరిగినా వెనుతిరగొద్దు, విలయమైన అంతరంగాన కథనం మదనం ఆపొద్దు. నువ్వవ్వాలి
జ్ఞానజ్యోతి ఎదురు చూస్తోంది సమస్త ప్రకృతి నువ్వవ్వాలి జ్ఞానజ్యోతి ఎదురు చూస్తోంది సమస్త ప్రకృతి ఇతిహాసంలో కలిగెను నేడు మహోదయం ఇతరేతర తిమిరాలను తరిమేసే కాంతి పదం సిద్ధార్థుడు బుద్ధునిగా జ్ఞానోదయము అయిన కదా సమస్త క్లేశాలకు ఈలలో ఆది బిందువు దుఃఖము ప్రతి దుఃఖానికి మూలముగా తప్పక ఉండును కారణము కారణాన్ని నిశ్శేషముగా చేసేదేగా నివారణను సాధించగా ప్రభవించును తప్పక మార్గం అనితర సాధ్యపు మానవ శ్రమకు దక్కినది అమృతము మరో దారి మరి లేనే లేదు అనుసరించటము అవశ్యము వీటిని మానవిక పిలవాలిప్పుడు ఆర్య సత్యాలుగా బాటను వీడక నడవాలింకా నిత్య కృత్యాలుగా నేను జ్ఞాన రహస్యాలను కనుగొన్నాను, సంబుద్ధుడినయ్యాను. నేటి నుండి నే బుద్ధుడను, చావు పుట్టుకల మర్మం ఛేదించినవాడను. ఎడతెగని ఈ జీవన మరణ చక్రానికి కారణం అలవిమాలిన తృష్ణ. తృష్ణయే దుఃఖానికి హేతువు, దుఃఖానికి నిరోధమున్నది. అందుకు స్ఫుటమౌ మార్గమున్నది. నా సత్యాన్వేషణ ఫలించినది. సమస్త దుఃఖాలను అనుభవంలోకి తెచ్చేవే మన పంచేంద్రియాలు, మన మనసు. నిరంతర మార్పు ఈ ప్రకృతి లక్షణం. పుట్టినది ప్రతిదీ నశిస్తున్నది, ఏదీ శాశ్వతం కాదు. ఇక చావంటే భయం లేదు. నేను మృత్యువును జయించిన వాడను. ఈ జ్ఞానానికి నేనే ఆది గురువును. నాకు ఇక ఏ విచారము లేదు. శాంతి నివాసిని, నిత్య సంతోషిని, నిత్య సంతోషిని. జరామరణ చక్రాన్ని నడిపించాలి ధర్మ మార్గము. జరామరణ చక్రాన్ని నడిపించాలి ధర్మ మార్గము. అందుకు తప్పక జరగాలి ధర్మ చక్ర ప్రవర్తనం. అందుకు తప్పక జరగాలి ధర్మ చక్ర ప్రవర్తనం. మొదలవుతుంది ధర్మవర్తనం, మనమున రంగనర్తనం. బౌద్ధం అందుకు మార్గదర్శనం, దుఃఖ నిరోధం అనివార్యం. జరామరణ చక్రాన్ని నడిపించాలి ధర్మ మార్గము. జరామరణ చక్రాన్ని నడిపించాలి ధర్మ మార్గము. ఇదిగో కౌండిన్య, త్వరగా రా.
మహానామ అశ్వజిత్తు, ఎక్కడయ్యా మీరు? బద్దియా, రండి రండి. ఏమైంది సహచరా, గట్టిగా పిలుస్తున్నావు? అదిగో అలా చూడండి, తపమును భగ్నమొనర్చుకున్న సిద్ధార్థుడు ఇటే వస్తున్నాడు. మన కోసమే కాబోలు. మనం విశేషంగా ఏమీ ఆహ్వానించనక్కర్లేదు. పలకరింపులతో ముగిస్తే సరిపోతుంది. వందనం మిత్రమా, వందనం. తాపసులారా, నేను మిత్రుడను కాను. నేను అనుత్తరమైన సంబోధితో అర్హత్వం పొంది బుద్ధుడనయ్యాను. మీరు నన్ను మిత్రమా అని సంబోధించడం భావ్యం కాదు. కఠోర యోగ సాధన సాగిస్తూ శ్రమణ జీవనం సాగించిన సమయంలోనే మీకు సంబోధి లభించలేదు. యోగ సాధన విరమించి సుఖ జీవితానికి మరలిన మీకు జ్ఞానోదయం ఎలా కలుగుతుంది? నేను సత్యాన్ని దర్శించానని చెప్పానా? గతంలో ఏనాడైనా నేను మీతో ఈ విధంగా మాట్లాడానా? లేదు, మీరు అలా చెప్పలేదు. మీరు గృహరాహిత్యంలో మోక్షాన్ని, నిర్వాణాన్ని అన్వేషిస్తూ బయలుదేరిన వారు కదా. నేను మృత్యువును జయించాను. అమృత మార్గాన్ని చేరే ధర్మాన్ని మీకు బోధిస్తాను. ఆనాడు మనం వాగ్దానం చేసుకున్నాం కదా, దానికి లోబడే వచ్చాను. నిక్కముగా చెబుతున్నా, ఈ తథాగతుడు ఆడంబరాలలో మునిగి తేలేవాడు కాదు. సంపన్న జీవితానికి తిరిగిపోయినవాడు కాదు. జ్ఞానసిద్ధిని సాధించాను. నా మార్గంలో నడిస్తే నీ అన్వేషణ ఫలిస్తుంది, నిర్వాణ ఫలం లభిస్తుంది. అవశ్యం బంతే, మార్గం బోధించండి. సత్యానికి ముందుగా మార్గాన్ని ప్రకటిస్తున్నాను. మనం 2 అంత్య మార్గాలను వదిలేయాలి. మనం ఆ రెండింటికి బద్ధులము కాము. మొదటిది మానవ జీవితాన్ని సుఖలాలసలో ముంచివేసేది, అతి నీచమైనది. అది ప్రయోజన శూన్యం. ఇక రెండవది తనను తాను హింసించుకునేది, బాధాకరమైనది. అంతిమంగా ఇదియును ప్రయోజన శూన్యమే. ఈ రెండింటిలో మధ్య మార్గం సుఖలాలసకు, శరీర హింసకు తావులేనిది. అదే ఉత్తమ మార్గం. నేను 4 ఆర్య సత్యాలు దర్శించి తిని. లోకంలో దుఃఖముంది. పుట్టుక, ముసలితనం, వ్యాధి, చావు ఇవన్నీ దుఃఖ స్వరూపాలే. ప్రియమైనవి కోల్పోయినా, అప్రియమైనవి ప్రాప్తించినా అంతిమ ఫలితం దుఃఖమే. మనం ఆశగా ఆరాటపడే పంచస్కందాలన్నీ దుఃఖమే. ఇది మొదటి ఆర్య సత్యం. దుఃఖానికి మితిమీరిన అవసరాలు, అత్యాశ, భయం, క్రోధం, ద్వేషం, సుఖాల పట్ల వెంపర్లాట, జీవితంపై అంతులేని ఆరాటం ప్రధానంగా దుఃఖ కారణాలు. ఇది రెండవ ఆర్య సత్యం. దుఃఖం మన అనుభవంలో జరుగుతున్న కార్యం. ప్రతి కార్యానికి కారణం ఉండి తీరుతుంది. దుఃఖం కార్యమైతే అలవిమాలిన తృష్ణ అందుకు కారణం. కారణాన్ని నిరోధిస్తే కార్యము నివారింపబడుతుంది. అది లేకపోతే ఇది ఉండదు. దుఃఖ కారణాన్ని నిరోధించవచ్చు. తృష్ణను వదిలించుకుంటే దుఃఖ నివారణ సాధ్యమవుతుంది. కోరికలు అంటే జీవిక కోసం, మనుగడ కోసం ఆవిర్భవించినవి కావు. స్వార్థం, అత్యాశ, ఆకాంక్షల వల్ల జనించే సమస్త అంశాలు తృష్ణలే. దుఃఖ నివారణకు వీటిని వదిలించుకోవడం అనివార్యం. ఇది మూడవ ఆర్య సత్యం. దుఃఖ నిరోధక మార్గమున్నది. తృష్ణ నుండి విముక్తికి అష్టాంగ మార్గమున్నది. ఇది నాల్గవ ఆర్య సత్యం. దుఃఖ నిరోధము మార్గాలెనిమిది శ్రద్ధగా వింటే అవగతమగునవి. సాధ్యం కానివి కానే కావు, కావలసినది సంకల్ప విధి. దుఃఖ